చేతులు కాయలు గ్లాసులో టీ గ్లాసులో మీకు అక్కడక్కడ వీడియోలు తీస్తాను, యూట్యూబ్లో పెట్టి మీకు పంపిస్తా, చూసుకో, మీ లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు. మనకి 500 మంది చూస్తాయి, మంది ఎక్కువ. అది 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 థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాయ్.
ఇది చూస్తున్నారు కదా, ఇది గోవాలోని బాగా బీచ్ దగ్గరలో ఉన్న బీచ్, చిన్న బీచ్ ఇది. నేను నిన్న సాయంత్రం 5ంటికి వచ్చాను గోవా అనుకోకుండా. దగ్గరలోనే రూమ్ బుక్ చేయించుకొని, నాకు కూడా నాతో ఇంకొక 5గురు జాయిన్ అయ్యారు. మొత్తం 6గురు కలిసి రూమ్ తీసుకున్నాము. రోజుకి 3000 రూపాయలు పడింది రూమ్ కాదు, అది ఒక అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్. అందులో వంట సామాన్లు అన్నీ ఉన్నాయి. తీసుకున్న ఆన్లైన్లో బుక్ చేయించాము. ఉదయాన్నే సముద్రం దగ్గరికి వచ్చి గడపడం అంటే నాకు ఎంతో ఇష్టం. ఉదయం పూట ఇదే టైంలో గుడికి వెళ్ళినా ఇట్లా సముద్రం దగ్గరికి వచ్చిన మనసు ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఉదయాన్నే వచ్చాను, నేను చూశాను, మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు గోవా వచ్చి 2 రోజులు గడిపాలండి. గోవా రావడానికి వయసుతో నిమిత్తం లేదు. 5 ఏళ్ల చిన్నపిల్లల నుంచి 70-80 ఏళ్ళు పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇక్కడ నా వెనక్కి కనిపిస్తున్నాడు చూడండి, ఒక అతను ఎంతో ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు. తనకి సుమారు ఒక 55-60 ఏళ్ళు ఉంటాయి. హాయిగా నిద్రపోతున్నాడు. పరుపు మీద పడుకున్నా కూడా అంత నిద్ర రాదేమో. అది ఈ వాతావరణాన్ని అనుకున్న మహిమ. ఎప్పుడైనా ఉదయం సాయంత్రం గుడికి వెళ్తే ఎంత హాయిగా ఉంటుందో, ఈ సముద్రాల దగ్గరికి వచ్చి గడిపినా అట్లాగే అంతే హాయిగా ఉంటుంది మనసు, ప్రశాంతంగా. మీరు కూడా అలా వచ్చి గడిపి వెళ్ళండి 2 రోజులు. అది ఒక నెల రోజులు మనకి ఉత్సాహాన్ని ఇచ్చుద్ది. అది తెలియజేయటం నా ఉద్దేశం. ఇట్లు మీ శ్రేయోభిలాషి.